1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించారు. లోకమంతా భూ సంబంధమైన దీవెనల గురించి ఆశపడతారు, ఆరాటపడతాను. రాజు సరిగ్గా డైరెక్షన్ ఇటు ఉంది, నేను ఇటువంటి పర్లేదు, బాగానే వస్తుంది. కాబట్టి లోకమంతా భూ సంబంధమైన దీవెనల కోసం ప్రయాసపడతారు. అంటే ఈ లోకంలో స్టేటస్ కొరకు, డబ్బు కొరకు అవి ఉంటేనే నిజమైన దీవెనలు అనుకుంటారు. మంచి ఉద్యోగం, మంచి ఇల్లు, మంచి చదువు, మంచి స్టేటస్, గొప్ప హోదా, వీటి కోసం లోకమంతా ప్రయాసపడుతుంది. కానీ దేవుడిచ్చేది కొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుడు ఆత్మ సంబంధమైన దీవెనలు ఇస్తున్నాడు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు భూ సంబంధమైన వాగ్దానాలు ఎంతగానో పొందారు. కానీ కొత్త నిబంధనలో దేవుడు ఇంకా ప్రత్యేకంగా మనకు ఆత్మ సంబంధమైన దీవెనలు కూడా ఇస్తున్నాడు. ఈ ఆత్మ సంబంధమైన దీవెనలు అంటే ఏమిటో రక్షణ పొందని వారికి అర్థం కావు. అవేమిటో విశ్వాసులైన వారి తప్ప అవిశ్వాసులైన వారికి తెలియదు. కాబట్టి ఇది ఈ ఆశీర్వాదాలకు మూలం మన తండ్రి యొక్క దేవుడు. చూడండి, ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటారు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయాలు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఆయన అంటే తండ్రి తన పిల్లలకు ఆత్మ సంబంధమైన దీవెనలు ఇస్తున్నాడు. ఎవరిని బట్టి దీవెనలు మనకి ఇస్తున్నారంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో మరణించాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయించాడు, తిరిగి లేచాడు. ఒక నెంబర్. కాబట్టి ఆయన ద్వారా మనకు సంపూర్ణమైన బహుమానాలు, దీవెనలు కలుగుతున్నాయి. కాబట్టి ఇవి భూ సంబంధమైన కాదు, పరలోక విషయాల్లో. ఇంకా దాని పొడవు ఎత్తు ఎంత అంటే పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన దీవెనలు అంటే మనం చెప్పలేము. కాబట్టి ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఒక 7 మాత్రం నేను మీతో క్లుప్తంగా చెప్తాను. 7 దీవెనలు, 7 ఆశీర్వాదాలు గురించి మాట్లాడుకుందాం. అందులో మొట్టమొదటిది ఏమిటంటే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హీ హాజ్ చోజన్ అస్. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి మాటలు 6వ వచనం కింది భాగం. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, మనం ఆయన ఏర్పరచుకోలేదు. ఆయన మనల్ని వెతికాడు, మనం ఆయన వెతకలేదు కదా. మీరు నన్ను వెతకలేదు, లేదా మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. యోహాను 15:16 మాటలు ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. బైబిల్లో ఉంది, దేవుని వెతుకువాడొకడును లేడు. ఆదాము పడిపోయినప్పుడు, ఆదాము పాపం చేసినప్పుడు ఆదాము దేవుణ్ణి వెతకలేదు, కానీ దేవుడే ఆదామును వెతుక్కుంటూ వచ్చాడు. దేవుడే ఆదామును తిరిగి సమకూర్చుకున్నాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘం ద్వారా ఆత్మను రక్షిస్తున్నాడు. ఆరంభంలో తండ్రి వెతికాడు, ఆ తర్వాత కుమారుడు వెతికాడు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యాన్ని బట్టి సంఘము ద్వారా ఆయన వెతుకుతున్నాడు. నశించిన ఆత్మలను ఆయన ఏర్పరచుకుంటున్నాడు. కాబట్టి ఆయన మళ్ళా ఏర్పరచుకున్నాడు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఏర్పరచబడిన వారు. 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం లేకపోతే 2వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లుగా, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారు కాదు. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. అది చూడండి, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితునియా అనే దేశముల యందు
చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. ఏర్పరచబడిన వారం. మనం ఎవరు అంటే ఏర్పరచబడిన వారం, ప్రత్యేకించబడిన వారం. అదే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. 4 అంతల టైటిల్స్ మనకి ఇవ్వబడ్డాయి. ఒకటి ఏర్పరచబడిన వంశం, అంటే మనం ఏర్పరచబడిన వారు. పూర్వకాలంలో ఇజ్రాయెల్ వంశస్థులే ఏర్పరచబడిన వారు. నేను ఇశ్రాయేలుకు నా ప్రజలను దేవుడు చెప్పాడు. ఇప్పుడైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా ఏర్పరచబడిన వారు. అయితే మొట్టమొదటిగా మనం దేన్ని బట్టి ఆరాధించాలి? ప్రభువా, నీవు నన్ను ఏర్పరచుకున్నావు, అందుని బట్టి వందనాలు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు ఆయన? ఆ జగత్తు పునాదు వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. కాబట్టి దీన్ని ఏమంటారంటే ప్రీడెస్టినేషన్. అంటే ఎప్పుడో ఈ లోకం, సూర్యుడు, చంద్రుడు, భూమి ఇవేమి కాకమునిపే దేవుడు మళ్ళీ ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మీరు ఇట్లా అనవచ్చు, దేవుడు ఎవరిని పరలోకం ముందు వెళ్ళాలో ఆయన ముందే ఏర్పరచుకుంటే ఇక సువార్త ప్రకటించడం ఎందుకు అని అనుమానం రావచ్చు. అంతే కదా? ఎవరు నరకానికి వెళ్ళాలో, ఎవరు పరలోకానికి వెళ్ళాలో అది ముందే నిర్ణయం అయిపోయిందని ఎఫ్ఎసి 1:3-4 వచనాల్లో చెప్తున్నప్పుడు ఇంకా మన పని ఏముంది అనుకుంటారు కొంతమంది, తప్పుగా అనుకుంటారు. ప్రీడెస్టినేషన్, ద డాక్టర్ ఆఫ్ ప్రీడెస్టినేషన్, ద డాక్టర్ ఆఫ్ ఎలక్షన్ మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. డిఎల్ 3 ఏమంటాడంటే, ఎవరైతే సువార్త విని రక్షించబడ్డారో వారు ముందుగా ఏర్పరచబడిన వారు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు, సువార్త చెప్తున్నారు, బహిరంగ సువార్త చెప్తున్నారు, వాక్యం చెప్తున్నారు, వారు రక్షింపబడ్డారు. ఎవరైతే రక్షించబడ్డారో వారు ఏర్పరచబడిన వారు, అట్లా అర్థం చేసుకోవాలి. కాబట్టి రక్షింపబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఏర్పరచబడిన వారు రక్షింపబడతారు. ఈ రెండు కూడా సత్యాలే. దేవుడు ముందుగా ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారు రక్షింపబడతారు అనేది ఎంత సత్యమో, ఎంత వాస్తవమో. ఎవరైతే సువార్త మీద రక్షింపబడతారో వారందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం వెళ్ళి సువార్త చెప్పాలి. సువార్త చెప్పి ఆత్మ రక్షింపబడితే దేవుడు ఆత్మను చేర్చుకున్నట్లు, ఏర్పరచుకున్నట్లు. కాబట్టి మనము ఏర్పరచబడిన వాళ్ళం, ప్రత్యేకించబడిన వాళ్ళం, పరిశుద్ధమైన జనం, దేవుని సొత్తైన ప్రజలం. ఎంత మంచి ఆధిక్యత! ఈ లోకంలో చదువు, విద్య, స్టేటస్ వీటితో సంబంధం లేదు. వారు ఎవరైనా, ఎలాంటి వారు, ఏ మతమైన, ఏ కులమైన, ఏ జాతైనా, ఏ దేశమైనా సరే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడవైతే నువ్వు రక్షింపబడతావు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. మొట్టమొదటిగా ఆయన ఏర్పాటును బట్టి మనం, ప్రభువా నీవు నన్ను ఏర్పరచుకున్నావు. చూడండి, ప్రపంచంలో ఇప్పుడు 400 కోట్ల మంది ఉన్నారు కదా. ఎంతమంది ఉన్నారు? 4 బిలియన్. ఎక్కువ ఉన్నారు ఇంకా. మరి 600 కోట్ల మంది ఉన్నారు. ఇంతమంది కోట్ల మందిలో అందరూ క్రైస్తవులైనా, అందరూ రక్షించబడిన వాళ్ళంటే కాదు. దేవుడు అందులో కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఆ కొంతమందిలో, కొన్ని కోట్ల మందిలో నీవు నేను ఉన్నావు. అది మన భాగ్యం. ఇది మన గొప్పతనం కాదు, కానీ దేవుడు ఇచ్చిన ఉచితమైన కృప. కాబట్టి దాన్ని బట్టి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే 1 అధ్యాయం 6వ వచనంలో మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, ఇది దీని మీద తప్పుగా అపార్థం చేసుకోవద్దు. ప్రీడెస్టినేషన్ అంటే ఎవరైతే రక్షింపబడ్డారో వారిని ఏర్పరచుకున్నాడు, ఎవరైతే ఏర్పరచుకున్నాడో వారు రక్షింపబడ్డారన్నది జ్ఞాపకం చేసుకోవాలి. అది మొదటి విషయం. అందుని బట్టి మీరు ఆరాధించాలి. ఆరాధించినప్పుడు ఎవరు ఆరాధిస్తారు? ప్రభువా, గత వారం నుంచి వారానికి మేలు కాదు, ఎప్పుడు చెప్పిన ఆరాధన, చేసిన ఆరాధన, సంవత్సరాల తరబడి కొంతమంది ఆరాధన ఒక్క పదం కూడా మారట్లేదు. గ్రాండ్ ఫోన్ రికార్డు ఇటు పెడితే గత వారానికి ఆన్ చేస్తే అదే వస్తుంది. అట్లా కాదు. దేవుని వాక్యాన్ని పెట్టి ఆరాధన చేయటం నేర్చుకోండి. ఆయన నిన్ను, దేవా నీవు నన్ను ఏర్పరచుకున్నావు, నీకు వందనాలు అని ఆరాధించాలి. రెండవది ఏంటంటే, హీ హాజ్ అడాప్టెడ్ అస్. చూడండి, ఆ మాటలు, ఆయన దత్తపుత్రులుగా మనల్ని చేసుకున్నాడు. అదే 6వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఆయన మనల్ని అడాప్ట్ చేసుకున్నాడు. దత్తపుత్రులుగా. తండ్రి అయిన దేవునికి ఒక్కడే కుమారుడు. ఎంతమంది కుమారులు దేవునికి? ఒక్కడే. ఎవరైనా? యేసుక్రీస్తు. ఆయన తప్ప ఎవరు లేరు. బైబిల్లో ఉంది అద్వితీయ కుమారుడు. అంటే అద్వితీయ కుమారుడు ద్వితీయం వాడివాడు, అంటే ఏకైక కుమారుడు, జనితైక కుమారుడు. ఇక తండ్రికి ఎక్కువ కుమారులు లేరు. కానీ యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తుని బట్టి మనం కూడా
ఆయన పిల్లలమయ్యాను. యోహాను 1:12 చెప్తుంది. ఏమని చెప్తుంది? తను అందరూ అంగీకరించరు అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించను. కాబట్టి నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన కుటుంబంలో చేర్చబడతావు, ఆయన కుమారుని అయిపోతావు. కాబట్టి మునుపు మనం దాసులం. మునుపు మన స్థితి ఏమిటి? మునుపు మనకి ఏ ఆధిక్యత లేదు. అదే ఎఫెసీ 2:12 ఆ కాలం ముందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరిజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారిని ఉండి క్రీస్తుకు దూరస్తులు ఏంటిదని మీరు జ్ఞాపకం చేసుకోండి. మనకు ఏ అర్హత లేదు. మనం ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు, పరదేశులం, పరజనులం, వాగ్దానం లేని వారు, నిరీక్షణ లేని వారు, దేవుడు లేని వారు, దూరస్తులం. ఇలాంటి స్థితిలో ఉన్న మనల్ని కనీసం మన దాసులం కూడా కాదు. కానీ ఇప్పుడైతే యేసుప్రభు వారు మనల్ని తన సొంత కుమారులుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ఎవరు ప్రార్థన చేస్తాం? పరలోకమందున్న మా తండ్రి ఏమిటి? ఆయన పరిశుద్ధుడు, మనం పాపులం. ఈ సంబంధాన్ని మనం కలిపింది ఎవరంటే కుమారుడైన యేసుక్రీస్తు వారు. ఆయన పరిశుద్ధమైన తండ్రిని, పాపి అయిన మానవుని వారిద్దరి చేతులు ఇట్లా కలిపాడు. పెళ్లి చేసేటప్పుడు ఈ పాస్టర్లు ఏం చేస్తారంటే పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెని చేయి కలుపుతారు కదా. అలాగే పరిశుద్ధమైన దేవుని ఒక చేయి తీసుకొని పాపి అయిన మనుషుని చేయి ఇద్దరిని కలిపాడు. దానికోసం ఆయన ఏం చేశాడంటే తన రక్తాన్ని కార్చాడు. కాబట్టి ఆయన మన దత్తపుత్రులుగా చేసుకున్నాడు, కుమారులుగా చేశాడు. పరలోక కుటుంబములు ఈ దినం మనం తండ్రి అని మొదలుపెడతాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఆయన మళ్ళా ఎటువంటి ఆధిక్యతను ఇచ్చాడు. 14-15 వచనాలు. దేవుని ఆత్మ చేత ఎంత నడిపింపబడుతురో వారందరూ కుమారులైందురు. ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. అంటే దత్తపుత్రులుగా పిల్లలు ఏం చేస్తారు? వేరే వాళ్ళని దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకున్నప్పుడు ఏంటంటే సొంత పిల్లల వల్లే హక్కులన్నీ కూడా వాళ్ళకి వస్తాయి. తల్లిదండ్రులకు ఉన్న స్వాస్థ్యం అంతా వారిదే. కాబట్టి సొంత కన్న పిల్లలైనా దత్తత తీసుకున్న పిల్లలైనా హక్కులు సమానంగా ఉంటాయి. దేవునికి మనం సొంత కుమారులం కాకపోయినా క్రీస్తుని బట్టి ఆయన మళ్ళీ దత్తత తీసుకున్నాడు. యేసు క్రీస్తుని బట్టి దత్తపుత్రులుగా మళ్ళీ స్వీకరించబడ్డాం. ఆ ఆత్మ కలిగిన వారేమై మనము అబ్బా తండ్రి అని మొదలుపెడుతున్నాం. ఆయన మన తండ్రి, మనము ఆయన పిల్లలం. ఈ దేవుడు ఎవరు? ఒకప్పుడు ఈయన దేవుడే, ఒకప్పుడు ఎక్కడో ఆకాశంలో పరలోకంలో ఉన్నవాడు, మనకి ఏ సంబంధం లేనివాడు. ఆయన మహాదేవుడు. ఇప్పుడు మన దేవుడు అయ్యాడు, నీ దేవుడు అయ్యాడు, నా దేవుడు అయ్యాడు, నీ తండ్రి అయ్యాడు, నా తండ్రి అయ్యాడు. కాబట్టి తండ్రి స్వాస్థ్యం ఎవరికి వస్తుంది? కుమారులకు వస్తుంది. అలాగే దేవునికి ఉన్నదంతా మనకే. మనం దేవుని పిల్లలమైతే రోమా 8:17 మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులు, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో సోపడిన క్రీస్తుతోడి వారసులు. ఉదాహరణకి మన అందరం ఆయన పిల్లలం కాకపోతే ఆ వారసత్వం అంతా ఎవరిది? తండ్రికి ఉన్న వారసత్వం ఎవరిది? యేసుక్రీస్తుది. ఇప్పుడు మనం పిల్లలమైన కాబట్టి ఆయనతో పాటు మనం తోడి వారసులు కదా. మనం తోడి వారసులు అంటారు. మనందరం కూడా వారసులు అయిపోయాం దేవునికి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అక్కడ కూడా కొన్ని విషయాలు పౌలు చెప్తున్నాడు. 6వ వచనం. మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపెను. కాబట్టి నీవు దాసుడు కావు, కుమారుడైతే దేవుడి ద్వారా వారసుడు. దాసుడు కాదు. తప్పిపోయిన కుమారుడు దూరం వెళ్ళిపోయి పిల్లలు కంటు తప్పిపోయిన కుమారుడు దూరంగా వెళ్ళిపోయి అంతా నష్టపరుచుకున్నాడు. నష్టపరుచుకున్న తర్వాత తన బుద్ధి తెచ్చుకున్నాడు. అయ్యో నేను అంతా నష్టపోయాను, నా తండ్రి ఆస్తి అంతా నష్టపోయాను, నా తండ్రి పేరు చెడగొట్టాను అని చెప్పి పేదరికంలో తినడానికి ఏమీ లేనప్పుడు, పందులో పుట్టి కూడా తినే గతి లేనప్పుడు అతడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇట్లా అనుకున్నాడు, నేను నా తండ్రికి కుమారునయ్యే అర్హతను పోగొట్టుకున్నాను. ఇప్పుడు చెప్తాను పోయి నా తండ్రికి ఏమని, తండ్రి నన్ను నీ కూలి వారిలో ఒకటిగా పెట్టుకోమని చెప్తాను అనుకున్నాడు. వెళ్ళి ఇట్లా చెప్తున్నాడు, తండ్రి నీకు అవమానం చేశాను, నీ పేరు జరగొట్టాను, నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, నీ కుమారునయ్యే అర్హత కోల్పోయాను,
ఇప్పుడు నన్ను నీ కూలివానిగా పెట్టుకో అంటే తండ్రి ఏమన్నాడు? నీవు నా కూలివానివి కాదు, నీవు నా కుమారుడవే. కుమారత్వం అనేది ఒకసారి కుమారత్వం, ఇప్పుడు మన పిల్లల కుమారులు అని అనుకోండి, వాళ్ళు తప్పు చేసిన కుమారులే, తప్పు చేసిన కుమారులే, మంచి వాళ్ళైన కుమారులే, చెడ్డవాళ్ళైన కుమారులే. కుమారత్వం అనేది అది ఎప్పటికీ పోదు. కాబట్టి మనం పిల్లలం అయితే వారసులు. ఎలా పిల్లలం అవుతాం? ఆయన అంగీకరించడం వల్ల, ఆయన యొక్క విశ్వాసం ఉంచడం వల్ల. రెండవది ఏమిటంటే, ఈ పరలోక కుటుంబంలో ఆయన మనకు చేర్చుకున్నాడు. మనందరికీ ఆయన తండ్రి. ఇది ఉమ్మడి కుటుంబం, మనమందరము సహోదరులు. చిన్నప్పుడు నేను ప్లెడ్జ్ చెప్పేవాడు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అది ఎంతవరకు నిజమో అది చెప్తారు కానీ ఇక్కడ మాత్రం మనమందరం సహోదరులు. మనందరికీ ఒక తండ్రి ఉన్నాడు. ఎవరైనా? పరలోకపు తండ్రి. ఆయన పిల్లలు మనం, ఆయన కుమారులం, ఆయన కుమార్తెలము. నువ్వు ఆయన కుమారుడైతే దాసుడవు కాదు, ఇక ఆ వారసుడవే. రెండవది ఏంటంటే, ఏదైనా ఆరాధించాలి. మొట్టమొదటిగా, దేవా నీవు నన్ను తండ్రి, నీవు నన్ను ఏర్పరచుకున్నావు, నీ ఏర్పాటును బట్టి నీకు వందనాలు. అది మొదటి విషయం. రెండవది ఏంటంటే, నీవు నన్ను దత్తపుత్రికగా చేసుకున్నావు, నీ కుమారుడిగా అంగీకరించావు. మూడవది, హీ హాజ్ యాక్సెప్టెడ్ అస్. అది కూడా ఇందులోనే ఉంది చూడండి. అదే 6వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ఆయన మళ్ళా అంగీకరించాడు. ఆయన మళ్ళా స్వీకరించాడు. ఈ స్వీకరించడం అంటే ఏమిటో నేను మీకు చెప్తాను. చూడండి, ఫిలమోనుకు రాసిన పత్రిక అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. 17 నుంచి కొన్ని మాటలు ఉన్నాయి. కాబట్టి నీవు నన్ను నీతో పాలివారిగా ఎంచినలా నన్ను చేర్చుకున్నట్టు అతను చేర్చుకును. అతను నీకు ఏ నష్టమైన కలగజేసిన ఎలా, నీకు ఏమైనా రుణమున్న ఎలా, అది నా లెక్కలో చేర్చుము. అంటే పౌలు అంటున్నాడు ఫిలమోనుతో, ఒరేసి నీకు నష్టం చేశాడు, నిజమే, నీ నుంచి పారిపోయి వచ్చాడు, అయితే ఇప్పుడు మారు మనసు పొందాడు. అతను నువ్వేం చేస్తావంటే ఇప్పుడు చేర్చుకో. అతనేం శిక్షించకు, అతను మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, అతను చేర్చుకో. ఎలా చేర్చుకుంటావు? నన్ను ఎలా చేర్చుకుంటున్నావో అతన్ని కూడా అలాగే చేర్చుకో. కాబట్టి దేవుడు మళ్ళా చేర్చుకున్నాడు, లేకపోతే దేవుడు మళ్ళా స్వీకరించాడు, లేకపోతే దేవుడు మళ్ళా అంగీకరించాడు. కొన్నిసార్లు మనం అంగీకరించాం. తప్పు చేసిన పిల్లలు తప్పు చేస్తే కొంతమంది తల్లిదండ్రులు అంగీకరించారు కదా. ఏదైనా పొరపాటు చేశారనుకోండి, ఇంట్లో వచ్చి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులు తిరిగి వస్తే తల్లిదండ్రులు వాళ్ళు చేర్చుకుంటారా? చేర్చుకోరు. నువ్వు అక్కర్లేదు, నువ్వు ఇంట్లోకి రావద్దు, ఇంట్లో అడుగు పెట్టొద్దు అంటాడు. మనం కూడా తప్పు చేసిన వాళ్ళం. అట్లా దేవుడు మనతో అంటే మనం ఎన్ని పాపాలు చేసాం, ఎన్ని తప్పులు చేసాం, పుట్టినప్పుడు చెప్పేదాకా ఇక మనం ఇంట్లో అడుగుపెట్టే అర్హత కూడా లేదు దేవుని ఇంట్లో. కానీ దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే ఆయన వల్ల స్వీకరించాడు, ఆయన వల్ల అంగీకరించాడు, ఆయన మనల్ని చేర్చుకున్నాడు. కాబట్టి మూడవది, నువ్వు నన్ను స్వీకరించావు తండ్రి, అంగీకరించావు క్రీస్తుని బట్టి నీకు వందనాలు. ఒకటి, ఆయన ఏర్పరచుకున్నాడు. 2, దత్తత తీసుకున్నాడు. మూడవది, స్వీకరించాడు లేదా అంగీకరించాడు. 4వది, హ్యాస్ రిడీమ్డ్ us. 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృపామహేశ్వర్యమును బట్టి ఆ ప్రేమయందు ఆయన రక్తం అవడం మనకు విమోచనము. చాలు. విమోచనం అంటే రిడీమ్కు డెఫినేషన్ ఏంటో నేను చెప్తాను మీకు. రిడీమ్కు టు పర్చేస్ అండ్ సెట్ ఫ్రీ బై పేయింగ్ ఏ ప్రైస్. రిడీమ్ మీన్స్ ఏంటంటే చూడండి, టు పర్చేస్ అండ్ సెట్ ఫ్రీ బై పేయింగ్ ఏ ప్రైస్. పూర్వకాలంలో బానిసలు ఉండేవాళ్ళు. ఈ అంగట్లో కూరగాయలు మనం ఏ విధంగా అమ్ముతాము, పశువులు ఏ విధంగా అమ్ముతారు, నీగ్రోలను ఈ యొక్క బానిసలు ప్రపంచవ్యాప్తంగా రోమన్ సామ్రాజ్యంలో 60 లక్షల మంది బానిసలు ఉండేవాళ్ళు ఆ కాలంలో. మొన్నటి వరకు కూడా అబ్రహాం లింకన్ వచ్చేంత వరకు కూడా బానిసత్వం కొనసాగింది. వాళ్ళు అమ్మేవాళ్ళు. ఆ యవనస్తులకైతే కొంత ఎక్కువ రేటు పెట్టేవాళ్ళు. ఆయా పరిస్థితులను బట్టి వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. యజమానులు మారుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో వెళ్ళి వెట్టి చాకరీ చేయాలి, పనులు చేయాలి. ఇప్పుడు కూడా కువైట్ ఆయా దేశాల్లో ఇండియన్స్ కొంతమందికి బానిసత్వం చేయించుకుంటున్నారు. వాళ్ళు కొనుక్కుంటున్నారు. కొనుక్కోవటం కాదు కానీ అదొక రకంగా కొనుక్కోవటమే, అదొక రకంగా బానిసత్వమే. కాబట్టి పూర్వకాలంలో ఒక వ్యక్తి అంటే ఒక యజమాని ఏం చేశాడు, మంచి యజమానుడు ఒక అతన్ని అంగట్లో మనుషులను పెట్టి అమ్ముతా ఉంటే, బానిసలు అమ్ముతా ఉంటే ఈయన వెళ్ళి కొన్నాడు.
కొన్ని తర్వాత ఏం చేశాడంటే 10 లక్షలు పెట్టి ఆయన కొనుక్కొని ఆయనతో చెప్పాడు, ఇక నుంచి నువ్వు ఫ్రీ, నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు. అయ్యా ఇదేంటి, నువ్వు నా కొత్త యజమానివి, నేను నీకు దాసత్వం చేస్తానంటే అక్కర్లేదయ్యా, నేను వెలపెట్టి చెల్లించాను, నీ కోసం వెలపెట్టాను, కాబట్టి ఇప్పుడు నువ్వు ఫ్రీ, నువ్వు ఇప్పుడు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు, నీ మీద ఉన్న రుణపత్రం నేను తీసివేశాను. అదే 1 పేతురు 1:18 మనం చదివాం. 1 పేతురు పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన వ్యక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలకమునకు. చూడండి, యేసుక్రీస్తు రక్తం చేత విమోచించబడ్డ, వెండి కాదు బంగారం కాదు, మనల కొరకు దేవుడు వెల చెల్లించాడు. యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను నరకం నుంచి తప్పించుట కొరకు, అపవాది చెరలోంచి తప్పించుట కొరకు, రెండవ మరణం నుంచి తప్పించుకున్నటకు, పాపం నుండి విడిపించుట కొరకు ఆయన ఏం చేశాడంటే మన కొరకు వెల చెల్లించాడు. ఇప్పుడు ఏదైనా వెల చెల్లిస్తాం, మన మార్కెట్కి వెళ్తాం, వెల చెల్లించి డబ్బులు పెట్టి ఏదైనా వస్తువు కొనుక్కుంటాం. అలాగే దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. బైబిల్లో ఉంది, మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు. నీ మీద విలువ ఎంతో ఉంది. కొన్నిసార్లు మన ఆత్మ విలువ మనకు తెలియదు. మనం అనుకుంటాం నేను పనికి మాలిన వాళ్ళు అనుకుంటాం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురవుతాం. కొంతమంది యూజ్లెస్ ఫెలో అంటారు. ఇతరులకు మనం యూజ్లెస్ ఫెలో కావచ్చు, కానీ దేవునికి ఎంతో యూజ్ఫుల్ పర్సన్స్, మనం ఉపయోగకరమైన వ్యక్తులం. ఎందుకంటే ఆయన మనం కొనుక్కున్నాడు, వెలపెట్టాడు. అమూల్యమైన రక్తం, నిర్దోషమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన పావన పుణ్య రక్తం. కాబట్టి వెలపెట్టి ఆయన మనకు రిడీమ్ అంటే అర్థం ఏంటంటే విలువ పెట్టి కొని మనల్ని స్వతంత్రులుగా చేయటం, అది అర్థం. దేని నుంచి దేవుడు మనల్ని, వేటి నుంచి దేవుడు మనల్ని విడిపించాడు? ఒకటి, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి ఆయన మనల్ని విడిపించాడు, అది మొదటి. అంటే ఈ సాంప్రదాయాలు, వీటన్నిటి నుంచి కూడా క్రైస్తవులు కూడా ఈ రోజుల్లో అన్యుల వల్లే ప్రవర్తిస్తున్నారు. ఏ ఆచారాలు మారలేదు. అన్నిటి నుంచి ఆయన మనల్ని విడిపించాడు. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి ఆయన మనల్ని విమోచించాడు, అది మొదటి విషయం. రెండవది, ఆయన మనల్ని వేటి నుంచి విమోచించాడంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీ 5:1, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి దేని నుంచి? రెండవది గలతీ 5:1 ప్రకారం ధర్మశాస్త్రం నుంచి ఆయన మనల్ని విమోచించాడు. పేతురు 1:18 వ్యర్థ ప్రవర్తన నుంచి విడిచిపెట్టాడు. రెండవది దేని నుంచట? రెండవది ఏంటి చెప్పుకున్నాం? ధర్మశాస్త్రం నుంచి విమోచించాడు. అంటే ధర్మశాస్త్రం అనే కాడి కింద లేము ఇప్పుడు మనం, ధర్మశాస్త్రం యొక్క వాడి కింద లేము. అంత మాత్రమే కాదు, అదే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వేటి నుంచి విడిపించాడో మనం చూద్దాం. 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రము యొక్క శాపం నుండి విమోచించడం. ఆ గలతీ 5:1 ధర్మశాస్త్రం నుంచి విడిపించాడు, వ్యర్థ ప్రవర్తన నుంచి విడిపించాడు, శాపం నుంచి విడిపించాడు. రోమా 6:22, రోమా 6:22. పాపం నుండి విమోచించబడ్డా. చాలు, దేని విమోచించబడ్డా ఇట్లా చెప్పొచ్చు మీరు. ప్రభా నీవు నన్ను విమోచించేందుకు నీకు వందనాలు అనొద్దు. ఆయన వేటి నుంచి విమోచించినా చెప్పాలి. ప్రభా వ్యర్థ ప్రవర్తన నుంచి విడిపించావు. రెండవది ధర్మశాస్త్రం నుంచి విడిపించావు. మూడవది పాపం నుంచి విడిపించావు. నాలుగవది శాపం నుంచి విడిపించావు. ఐదవది అంధకార సంబంధమైన కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడు యొక్క రాజ్య నివాసులుగా చేసిన అంధకార సంబంధమైన అధికారం అంటే అపవాది నుంచి ఆయన మనల్ని విడుదల చేశాడు. అంత మాత్రమే కాదు, గలతీ 1:4 దుష్టలోకం నుండి ఆయన మనల్ని విడుదల చేశాడు. గలతీ 1:4 తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుతము దుష్టకాలంలో నుండి విమోచింపవాలని, దుష్టకాలంలో నుంచి అంటే ఈ దుష్టలోకం, ఈ పాప ప్రపంచంలోంచి లోకం నుండి విమోచించాడు, శరీరం నుంచి విమోచించాడు,
పాపం నుంచి విమోచించాడు, రెండవ మరణం నుంచి విమోచించాడు. ఎన్నని చెప్పాలి? కాబట్టి ఆయన మళ్ళా విమోచించాడు. హీ హాజ్ రిడీమ్డ్ us. ఆయన మన విమోచనకర్త. ఆ విమోచన కొరకై ఏం చేశాడు? ఆ మాట చెప్పుడు. ఏం చేశాడు ఆయన? తన రక్తం వలన ఆ ప్రియుని యందు దేవుని కృప మహేశ్వరం వచ్చి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము. ఎన్నో ఆశీర్వాదం ఇది? 4వ. హీ హాజ్ రిడీమ్డ్ us. 5వది ఏంటంటే హీ హాజ్ ఫర్గివెన్ us. చూడండి, అదే అక్కడే 7వ వచనంలో దేవుని కృప మహేశ్వరం వచ్చి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. ప్రభువా, నీవు నా పాపాన్ని ఆ పిల్లలు కంట్రోల్ చేయండి. క్షమాపణ కలిగాడు. క్షమాపణ అంటే అర్థం ఏంటంటే టేక్ అవే కదా. ఇప్పుడు ప్యారడైజ్ హోటల్లో ఉంటుంది, ఎవరు రాస్తారు అక్కడ? టేక్ అవే అంటే తీసుకొని వెళ్ళన్నట్టు. అంటే యేసుప్రభువు ఏం చేశారంటే మన పాపాలని తీసుకుని. లేవియాకాండం 16వ అధ్యాయంలో ప్రధాన యాజకుడు ప్రాచ్య దినాన 2 పనులు చేస్తాడు. 2 మేకపిల్లలు లేకపోతే 2 కోడపిల్లలు గొర్రె పిల్లలు ఉంటాయి. ఆ మేకపిల్లలు ఏం చేస్తాడంటే 2 మీద 2 ఉంటాయి. ఒకదాన్ని చంపుతాడు. చంపి దాని రక్తాన్ని తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆ కరుణాపీఠం మీద దాన్ని ఇట్లా చల్లుతాడు. మీకు అర్థమవుతుందా? లేవియాకాండం 16వ ఇంటిపై చదవండి. ఆ ప్రధాన యాజకుడు 2 గొర్రె పిల్లలు లేకపోతే 2 మేక పిల్లలు తీసుకుంటాడు. అందులో ఒకదాన్ని చంపుతాడు. చంపి ఆ రక్తాన్ని ప్రోక్షిస్తాడు. రక్త ప్రోక్షణ అది. ఇక రెండవది ఏంటంటే, రెండవ మేకపిల్ల ఏం చేస్తాడు? చంపకుండా దాని మీద ఇట్లా చేతులు పెడతాడు. చేతులు పెట్టి ప్రార్థన చేస్తాడు. చేతులు పెట్టి మరి మన పాపాలన్నీ మన పాపాలు క్షమించమని చెప్పి ఆ యొక్క మేకపిల్ల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తాడు. దాని ఏంటంటే మన పాపాలన్నీ కూడా ఈ మేకపిల్ల మీద మోస్తాను నేను. నా పాపాలన్నీ కూడా ఏం చేస్తాయి? ఈ మేకపిల్ల మీద మోపిన అవన్నీ. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ మేకపిల్లను అరణ్యంలో విడిచిపెడతాడు. నా మాటలు అర్థమైతే అరణ్యంలో విడిచిపెడతాడు. దాని మీద చేతులుంచి నేను పాపం చేశాను, మా ఇంటి వారు పాపం చేశారు, మా జాతి పాపం చేసింది, మా పాపాలన్నీ దీని మీద మోపుతున్నానని చెప్పి తీసుకొని వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి అక్కడే విడిచిపెట్టి వస్తారు. అది ఎప్పుడు తిరిగి రాదు. అంటే ఈ 2 మేకపిల్లలు యేసుప్రభు వారికి సాదృశ్యం. మొట్టమొదటిగా 1 పేతురు 1:18 యేసుక్రీస్తు రక్తం వలన మనకు పాప క్షమాపణ, మనకు విమోచన. మొదటి గొర్రెపిల్ల మొదటి మేకపిల్ల ఏమైంది? అది చంపబడింది, రక్తాన్ని చిందించాడు. యేసుప్రభు వారు మన కొరకు చంపబడ్డారు. ఆయన రక్తం మన హృదయాల మీద ప్రోక్షించబడింది, మనం రక్షించబడ్డాం. మొదటి. ఇక రెండవ మేకపిల్ల ఏంటంటే అది అరణ్యంలోకి విడిచిపెట్టాడు. ఇప్పుడు చదవదు 103వ కీర్తన 103వ కీర్తన 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరము ఆయన మన అతిక్రమలు మనకు. ఇప్పుడు పడమర తూర్పు ఎన్నడం కలుస్తుందా? ఎన్నడూ కలదు. అంత దూరం చేశాడు. నీకు పాపాలు బైబిల్లో ఉంది. ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల ఆయన మోసుకున్నాడు. అంటే మొదటి గొర్రెపిల్ల యేసుక్రీస్తే, రెండవ గొర్రెపిల్ల యేసుక్రీస్తే. ఆ గొర్రెపిల్ల చంపబడింది, రక్తం గార్చాడు. ఈ గొర్రెపిల్ల మన పాపాలు మోసుకొని వెళ్ళిపోయింది. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపాడు. సరే, మీకు అర్థమైంది కదా? అది క్షమాపణ అంటే. క్షమాపణ అంటే మన పాపాలను తీసుకుని వెళ్ళటం, తీసివేయబడటం అర్థం చేసుకోవాలి. ఎన్నోది ఇది? అమ్మా వినండి. 4వ 5వది మళ్ళీ మీకు ఆఖరిలో మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. 6వది ఏంటంటే హీ హాజ్ మేడ్ us an inheritance. చూడండి, ఆ మాటలు అక్కడే ఉన్నాయి. ఆయన ఎఫెసీ 1వ అధ్యాయం 12వ వచనం 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన స్వాస్థ్యముగా ఏర్పరచను. ఫుట్ నోట్లో ఉంది మనకు ఒక స్వాస్థ్యం ఏర్పరచను. ఆ స్వాస్థ్యానికి మనకి ఏ స్వాస్థ్యం లేదు కదా. మనం పేదవాళ్ళం, దరిద్రులం, అన్ని విధాలా నష్టపోయిన వాళ్ళం. కానీ యేసుక్రీస్తు వారు, మీకు ఆ మాట చదువుతానమ్మా. 1 పేతురు 1:3వ వచనం. అదొక్కటి చదువు. మన ప్రభు యేసుక్రీస్తు చదువు. ఎవరు శబ్దం చేసింది? కొంచెం మౌనం చేసుకో. కాబట్టి ఇక్కడ ఏ స్వాస్థ్యం ఇది? క్షయమైపోయే స్వాస్థ్యం కాదు.
ఈ రోజుల్లో నువ్వు ఎంత బంగారు. ఏ పిల్లలు కూర్చోండి, కూర్చుంటారు నాయన, కూర్చోండి. ఈ ఆలస్యంగా వస్తారు, ఆలస్యంగా వచ్చిన వాళ్ళతోనే కష్టం. ముందుకు రావాలి, టైంకి రావాలి, ముందు వచ్చి కూర్చోబెట్టాలి పిల్లల్ని. మీరు ఆలస్యంగా వచ్చి అందరినీ కలవరం చేస్తున్నారు. దయచేసి సమయానికి రావడం నేర్చుకోండి. దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం ఎలాంటిదంటే, ఈ లోకంలో ఎంత బంగారు పథకం సంపాదించినా, ఎంత గోల్డ్ మెడల్ వచ్చినా, ఈవెన్ ఒలింపిక్స్ పథకం వచ్చినా ఒక రోజున అది ఏమవుతుంది, ఫేడ్ అయిపోతుంది, వాడిపోతుంది. కానీ దేవుడిచ్చే మనకు స్వాస్థ్యం ఎలాంటిది, అది అక్షయమైనది, అంటే క్షయం కాదు. రెండవది నిర్మలమైంది, దాంట్లో ఏ కల్తీ లేదు కదా, ఏ కల్మషం లేదు, నిర్మలం అంటే పవిత్రమైంది, పరిశుద్ధమైంది. మూడవది వాడబారినది. అటువంటి స్వాస్థ్యం పరలోకంలో మనకుంది. రేపు పరలోకం వెళ్ళి కన్ను మూసిన తర్వాత, మరణించిన తర్వాత, పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అప్పుడు అనిపిస్తుంది మీకున్న మన కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు, హృదయమునకు ఇప్పుడు అర్థం కాదు. ఎంత చెప్పినా అది మనకు అర్థం కాదు. నీ పరలోకం వెళ్ళిన తర్వాత ఇంత స్వాస్థ్యం నాకు ఉందనుకుంటే, భూలోకంలో ఎంత పరిశుద్ధంగా జీవిస్తుంటున్నావు, ఎన్ని ఆత్మలు సంపాదించుంటున్నావు, ఎన్నిసార్లు మందిరానికి వెళ్తుంటున్నావు, ఎంత ప్రార్థన చేసినా ఆ రోజు మనం ఏడుస్తాం. కాబట్టి దేవుడు నీకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. భూ సంబంధమైన స్వాస్థ్యం కాదు, మనకు రెండంతల స్వాస్థ్యం. ఒకటి భూ సంబంధమైన స్వాస్థ్యం ఏమిటి? భూ సంబంధమైన స్వాస్థ్యం ఏమిటి? బైబిల్ ప్రకారం మన పిల్లలే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. 127:3 ప్రకారం దేవుడు మనకు భూ సంబంధమైన స్వాస్థ్యం మన పిల్లలే. రెండవది 1 పేతురు 1, అదే కదా మనం చదివింది, 3వ వచనం ప్రకారం పరలోక సంబంధమైన స్వాస్థ్యం ఇచ్చాడు. సరే, ఇంకా చాలు. 6 చూసాం మనం ఇప్పుడు. ఆయన మనకు స్వాస్థ్యము అనుగ్రహించాడు. 7వది చివరిది ఏంటంటే, ఆయన ఆయన వల్ల ముద్రించాడు ఆత్మచేత, బై ద హోలీ స్పిరిట్. చూడండి ఆ మాటలు, 13వ వచనం. మీరును సత్యవాక్యములు అనగా మీ రక్షణ సువార్తని విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుతుంది. ముద్రించబడటం అంటే, ఇప్పుడు మీరు ఏదైనా ప్లాట్ కొనుక్కున్నారు అనుకోండి. ప్లాట్ కొనుక్కుంటే ఏం చేస్తారు, ఏమనుకుంటారు, మీరు అగ్రిమెంట్ రాసుకుంటారు. అగ్రిమెంట్ రాసుకున్నంత మాత్రాన అది అయిపోయిందా, నీది అయిపోయిందా, అయిపోతుందా? కాదు. ఆ తర్వాత ఏం చేస్తారు, మీరు డబ్బు మొత్తం కడతారు. అప్పుడు కూడా కాదు. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతారు. ఆ డాక్యుమెంట్ రాస్తాడు. అప్పుడు కూడా అది కంప్లీట్ కాలే. అవుతుందా? కంప్లీట్ కాలే. తర్వాత ఆయన రిజిస్టర్ సంతకం పెడతాడు, సాక్షుల సంతకాలు పెడతారు. అన్నీ అయిపోయిన తర్వాత ఆఖరికి ఏం చేస్తారు, ముద్రలు వేస్తారు. ఏం చేస్తారు, స్టాంప్ చేస్తారు. అప్పుడు కంప్లీట్ అయిపోయింది. అది అప్పటిదాకా ఆ ప్లాట్ మనది కాదు. ఆ స్వాస్థ్యం చివరి వరకు కూడా ఆ సీల్ వేయబడాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చాడు. ఆయన మన చేత ముద్రించాడు. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు? ఎప్పుడు మనలోకి వస్తాడు? ఏ దినమైతే రక్షించబడో ఆ దినం వస్తాడా, లేదా ఇవాళ రక్షింపబడితే సంవత్సరం తర్వాత వస్తాడా? ఎప్పుడైతే ఏ మూమెంట్లో నువ్వు రక్షింపబడతావో, అందుకే ఇక్కడ రాయబడ్డాయి, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడ్డ ఆత్మచేత. అది యేసునందు విశ్వాసం, ఆయన సువార్త వింటాం, విశ్వాసం ఉంచుతాం, రక్షించబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఈ యొక్క పెంతెకోస్తులో డోలు కొడతారు, పరిశుద్ధాత్మ దిగిరా, పరిశుద్ధాత్మ దిగిరి. ఎక్కడి దగ్గర వస్తాడు? ఆయన ఎప్పుడో పెంతెకోస్తు దినాన వచ్చాడు. నువ్వు మారు మనసు పొందిన నీ హృదయంలోకి వచ్చాడు. ఇంకా డోలు కొట్టాల్సిన అక్కడ లేదు. కాబట్టి 7 విషయాలు ఇవి అర్థమైతే అన్యులు చెప్పండి, అవిశ్వాసులకి, క్రైస్తవులు కాని వారికి ఈ విషయాలు అర్థమైతే ఇవి చాలా విలువైనవి. వీటిని డబ్బుతో కొనలేము మనం. అర్థమైందా? 7 విషయాలు మరలా జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఆయన మళ్ళా ఏర్పాటు చేసుకున్నాడు. అది మొదటి చోజనెస్. రెండవది, ఆయన మళ్ళీ దత్తపుత్రులుగా కుమారులుగా చేసుకున్నాడు. మూడవది, ఆయన మళ్ళీ అంగీకరించాడు, స్వీకరించాడు, యాక్సెప్టెడ్ అస్. నాలుగవది, రిడీమ్డ్ అస్, వెలచెల్లించాడు, ప్రాణాలు పెట్టాడు, రక్తాన్ని పోసాడు, దారి పోసాడు, సమాధి చేయించి తిరిగి లేచాడు. నీ కొరకే గొప్ప వెల, నీ తల్లి, తండ్రి, బిడ్డలు ఎవరు చేయలేని యేసు ప్రభు చేశాడు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ కొరకే రక్తాన్ని చిందించాడు, వెల పెట్టి కొనుక్కున్నాడు. అది తర్వాత 5వది ఏమిటంటే, ఆయన నిన్ను పాపాలు క్షమించాడు. విమోచించడమే కాదు, క్షమించడం అంటే టేక్ అవే. ఇది రోజు ఒక పాపమును మూసుకుని దేవుని గొర్రెపిల్ల. 6వది, ఆయన మనల్ని స్వాస్థ్యంగా చేసుకున్నాడు, లేదా ఆయన మనకు స్వాస్థ్యం ఇచ్చాడు. 2 ఆయన మనకు స్వాస్థ్యం ఇచ్చాడు. 7వది, ఆత్మచేత వల్ల ముద్రించాడు. వీటిని బట్టి ఇందులో అంటే 7 జ్ఞాపకం పెట్టుకొని చేయమని అన్నాను. కానీ
కనీసం ఆరాధన చేసేటప్పుడు ఇందులో ఒకటి రెండైనా 2-3 అయినా మీరు జ్ఞాపకం పెట్టుకొని ఆరాధన చేయాలి. అలా చేయకుండా కొంతమంది ఏం చేస్తారంటే నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకో, నేను చేసేది నేను చేసుకుంటా అన్నట్టుంది. అట్లా కాదు, వాక్యాన్ని బట్టి ఆరాధన చేయండి. ఈ 7 కనీసం దేవుడు నీకు 7 ఇచ్చాడో అందులో 2-3 అన్నా మీరు ఆరాధనలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి వాక్యం దీవించిన గాక. ఇప్పుడు మనం అందరం లేచి ఒక పాట పాడుచుండగా 228 సుధాకర్ అది ఆప్షన్. అందరూ లేచి ఆ సమయంలో సండే